ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద గణపతిని తిరిగి బతికించేవు కళ్ళు మూయుట మొదటి ఆట నీకు ఆటగద గణపతిని తిరిగి బతికించే కళ్ళు మూయుట మొదటి ఆట నీకు ఆటగద మాయకే మాంగళ్యమును గట్టి ఆటగద మాయకే మాంగళ్యమును గట్టి కామదహనము సయ్యాట నీకు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి విష్ణు మాయలు గూడ ఆట నీకు ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి విష్ణు మాయలు గూడ ఆట నీకు ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ఆటగద శ్రీచక్ర సంచారిణి ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు ఆది శంకర బోధ ఆటగద అద్వైత సిద్ధాంతము ఆటగదరా నీకు ఆది శంకర బోధ ఆటగద అద్వైత సిద్ధాంతము ఆటగదరా నీకు చతురంగ ఖేళనము ఆటగదరా నీకు చతురంగ ఖేళనం జీవులే పావులయ్యాట నీకు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు సాలీడు బూడిదై ఆటగద శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు పడగ పగిలిన పాము ఆటగద శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు హతమైన గజరాజు ఆటగద శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు అడవిలో లింగమా ఆటగదరా నీకు అడవిలో లింగమా ఆటగదరా నీకు కోయ కన్ను ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు కీటకమ్ములు గూడ పక్షులకు ఆహారమైన ఎప్పుడు ఆటగదరా నీకు కీటకమ్ములు గూడ పక్షులకు ఆహారమైన ఎప్పుడు ఆటగదరా నీకు పక్షి అండాలకై
ఆటగదరా నీకు పక్షి అండాలకై సర్పాలు వృక్షాల బాకు వేళ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు పాము పడగల పైన గురి చూసి విసిరేటి గద్దగోరు ఆటగదరా నీకు పాము పడగల పైన గురి చూసి విసిరేటి గద్దగోరు ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి మేనిపై వేలాది కీటకాలు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమృతాభిషేకము ఆటగదరా నీకు బూది పూత ఆటగదరా నీకు అమృతాభిషేకము ఆటగదరా నీకు బూది పూత ఆటగదరా నీకు పాషాణమున జలము ఆటగదరా నీకు పాషాణమున జలము ఆటగద జలధిలో అగ్నికీల ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ రెండు రూపాలైన ఒకటే నీవు ఆటగదరా శివ ఆటగద కేశవ రెండు రూపాలైన ఒకటే నీవు ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియా ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియా ఆకలికి భిక్షాటనాట నీకు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిచ్చలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద
గదరా నీకు అమ్మ తోడు ఆట గదరా శివ ఆట గద కేశవ. ఒకసారి ఒక యూత్ కుర్రవాళ్ళు ఉన్న దగ్గర పాడుతున్నప్పుడు ఆటగద రా మన్ను ఆటగదరా మిన్ను మిథ్యలో ఏంటంటే మధ్యలో కదా అనాలి అన్నాడు. మధ్య అంటే సెంటర్, మిథ్య అంటే నువ్వేం చదువుతున్నావు? నేను ఇంటర్మీడియట్ అన్నాడు. నీకు శ్రీశ్రీ అంటే ఎవరో తెలుసా? విన్నానండి, సినిమా పాటలు రాస్తూ ఉంటాడు కదా. పోతనంటే ఎవరో తెలుసా అన్న. ఇలాగా దౌర్భాగ్యం ఏంటంటే మనకెంత సంపద ఉన్నా మన యూత్ ఏదైతుందో వీళ్ళకి మిల్టన్ తెలుసు, షెల్లీ తెలుసు, షేక్స్పియర్ తెలుసు, కానీ కాళిదాస్ తెలియదు, పోతన తెలియదు, నన్న తెలియదు. పోతన తెలుగుల పుణ్యపేటి అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. పోతన పద్యం ఇంతింతై వటుడింతయై మరియుదానింతై నభో వీధిపై అంతైతో యదమండలాభ్రమున గల్లంతై మహర్వాటిపై అంతై సూజునికంతయై ధువునిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండార్థి సంవర్ధియై. ఈ పద్యం మనందరికీ వచ్చిన పద్యం. చాలామందికి అప్పట్లో అంత అలవోకగా రాసలు వేసి అంత ఆత్మనివేదన చేసి వామనావతార ఘట్టంలో ఒక వ్యక్తి మహాశక్తిగా ఎలా త్రివిక్రముడుగా అవుతాడో చెప్పే క్రమం ఇది ఒక అద్భుతమైన పద్యం. ఇక ఇలా పెంచుకుంటూ పోతున్నాడు. పెంచుకుంటూ పోయిన తర్వాత కూడా పోతన గారికి తృప్తిగా అనిపించాలి, ఇంకా పెంచాలంటే అలా బ్రహ్మాండార్థి సంవర్ధి. ఎక్కడ బ్రహ్మలోకానికి కూడా వెళ్ళిపోయాడు. అక్కడ అసలు యాక్చువల్గా అన్నమాచార్య కీర్తన బ్రహ్మ కడిగిన పాదము అంటే ఏమిటంటే ఇలా ఇంతింత పైకి అయినప్పుడు అలా సత్యలోకానికి ఎప్పుడైతే ఆయన కాలు వెళ్ళిందో సరస్వతి దేవదుగో మీ నాన్నగారి పాదం వస్తోందని వెండి కలశం తీసుకుంటే అప్పుడు పాదాలు బ్రహ్మ పాదాలు కడగడం నీకు ఇష్టం ఉందా లేదా? హలో 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 అలాగా మన ప్రపంచ సాహిత్యంలో ఒక పద్యం మన ఒక్కళ్ళ సొంతం, ఇంకెవ్వళ్ళ సొంతం కాదది. అలాంటి పద్య విద్యకి పట్టం కట్టిన మహానుభావుల పేర్లు తెలుసుకోకపోయినా వాళ్ళ పద్యాలు, తెలుగువాడికి 10 పద్యాలు రాకపోతే శతశ్లోకేన పండిత, కనీసం 10 పద్యాలు కూడా రాకపోతే ఇంత దుర్మార్గం. అలాంటి అంటే దానివల్ల ఉచ్చారణ, ధారణ, ముఖ్యంగా జ్ఞాపక శక్తి అపారంగా ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుగు సాహిత్యంలో అత్యంత కీలకమైన పద్యం, పొడుగాటి పద్యం ఉంటుంది. అది పెద్దన గారు. ఎవరు బాబు? ఏమిటమ్మా, ఏమైనా డిస్టర్బెన్స్ ఏమిటి? తెలుగు సాహిత్యంలో అత్యంత పొడుగాటి పద్యం, దాని ఉత్పల మాలిక అంట. పూతమి రంగులన్ పసరు పూపబెడంగులు చూపు నెట్టివా కైతలు జగ్గు నిగ్గు నెనగావలె కమ్మనన్బలెన్ రాత్రి యుంబవల్ మరపురాని హొయల్ చెలియార జంపు నిర్దాతరి తీపులో ఎనగ తారసిలన్ బలు లోదలంచినం బాతిక గైగొనన్బలెను వైదిక గుత్తలోని పల్లటి కూతలనన్బలెన్ సొగసు కొర్కుల రావలె ఆలకించినన్ డాతొడనున్న ముద్దుల మిటారపు అన్నుల మిన్న కమ్మనవు వాతెర దొండ పండువలె వాసవిగావలె పంట నూతినన్ గాతలె తమ్మి చూదర కైవసపున్ జవరాలి సిబ్బపున్ మేతరి అబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు అబ్బిగుబ్బ సంగాతపు సన్నతంతి భయకారపు కానడ గౌళ పంతుకా సతత తనతానలబ సంది ఊటాడెడు గోట మీటబల్ మూతలనన్బలెన్ హరవు ముల్లముగావలె అచ్చ తెంగు నీ రీతిన సంస్కృతంబు పచరించిన పట్టున భారతీ వధూటీ తపనీయ గర్భనికటీ భవదానన సర్వసాహితీ భౌతిక నాటక ప్రకర భారతి సమ్మత ప్రభా సీత నగత్మజ గిరిజశేఖర సీత మయూక రేఖిక
తాత సుధాప్రపూర బహుభంగ ఘుమంగుమ గుంగుమార్పటి జాతక తాళయుగ్మలయ సంగతి తుంచు విపంచిక ములంగాత తేహి తత్తహితహాదిక దంధళు ధాణు దిందిమీ వ్రాత నయానుకూల పదవార కుహూచకహార కింకిణి నూతన గల్గలాచరణ నూపుర ఝాళజలీ మరంద సంగాత వ్యగ్ధుని జగజగత్వికజోత్పల సార సంగ్రహాయాత కుమార గంధివ ఆది సుగంధ విలాసయుక్తమై చేతముత్సల్లజేయవలె జొల్లున జిల్లవలెన్ మనోహర జ్యోతక గోస్థనీబల మధుద్రవ గోఘృత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగా సారె సారె కున్ ఈ చప్పట్లన్నీ పెద్దనకి చెందుతాయి. ఎందుకంటే ఇది నేను కంటతా పట్టా 30 రోజులు. ఆయన 3 నిమిషాల్లో ఆశువుగా చెప్పాడు. అది మన ప్రతిభ. కొట్టదలుచుకుంటే ఆయనకు ఇంకోసారి కొట్టండి, అంతే చప్పట్లు. తెలుగు సంస్కృతికి కొట్టండి, తెలుగు జాతికి, తెలుగు పద్యానికి కొట్టండి, తెలుగు భాషకి కొట్టండి, ఆ నుడికారానికి కొట్టండి. భవిష్యత్తులో కనీసం 10 పద్యాలైనా మీ పిల్లల చేత అనిపించండి. పద్యం, నేను తెలుగువాడిని, పద్యం నాకు వచ్చు అని గర్వంగా చెప్పుకునే స్థితి మా పిల్లలకు కలగజేయండి, ఈ యువతకు కలగజేయండి. షెల్లీ పద్యాలు, కాళిదాసు పుట్టిన భూమిలో మనం పుట్టడమే మన పూర్వజన్మ సుకృతం. చదవక్కర్లా, ఆయన పేరు తలుచుకుంటే చాలు. అలాంటి ఒక జాతి మంది కాళిదాసు. ఆటగదరా నీవు అర్చించు భక్తులను అష్ట కష్టాల పాల్చేతువీవు. ఆటగదరా నీకు అర్చించు భక్తులను అష్ట కష్టాల పాల్చేతువీవు. ఆటగదరా నిన్ను వేధించు దుష్టులకు, ఆటగదరా నిన్ను వేధించు దుష్టులకు వరమిచ్చి మురిసేవు ఆట నీకు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా నీకు వరద హస్తము నుండి కనకంబు కన్నీరు కలిసి జారు. ఆటగదరా నీకు వరద హస్తము నుండి కనకంబు కన్నీరు కలిసి జారు. ఆటగదరా నీదు అభయ హస్తములోన, ఆటగదరా నీదు అభయ హస్తములోన ఆత్మ ఆనందలోకాల తేలు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివా, ఆటగద కేశవా.